ఉప్పిన తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా పెద్ది. రీసెంట్ గా మూవీ టీజర్ తో ఏప్రిల్ 30న రిలీజ్ అని డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ లేటెస్ట్ అప్డేట్స్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో ఇంకా కొన్ని క్రూషియల్ సీన్స్ ని షూట్ చేయాల్సి ఉందట. మెయిన్ గా హీరో రామ్ చరణ్ పై ఒక భారీ స్పెషల్ సాంగ్ తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ కంప్లీట్ చేయాల్సి ఉండటంతో రిలీజ్ వాయిదా పడొచ్చిన టాక్ నడుస్తుంది. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం డైరెక్టర్ బుచ్చిబాబు కాస్త ఎక్కువ టైమే తీసుకుంటున్నారట. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అయ్యి ఏప్రిల్ 30 డెడ్ లైన్ అందుకోవటం కష్టమేనని మూవీ టీం భావిస్తుంది. ఒకవేళ పెద్ద సినిమా ఏప్రిల్ 30 రేస్ నుంచి తప్పుకుంటే ఆ గోల్డెన్ డేట్ ని దక్కించుకోవడానికి మరో భారీ పాన్ ఇండియా మూవీ రెడీగా ఉంది. అది నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రానికి సమ్మర్ సీజన్ చాలా క్రూషియల్. ఒకవేళ గ్రాఫిక్స్ పనులు సకాలంలో పూర్తయితే ఏప్రిల్ ఆఖరి వారంలో సోలో రిలీజ్ పొందేందుకు నిఖిల్ టీం ప్లాన్ చేస్తుంది. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమా తప్పుకుంటే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి మిగతా మూవీ మేకర్స్ కూడా రెడీగా ఉన్నారు. సమంత మా ఇంటి బంగారం, కిరణ్ అబ్బవరం, చెన్నై లవ్ స్టోరీ, అఖిల్ లెనిన్ ఈ సినిమాలన్నీ ఏప్రిల్ 30 మీదే కన్నేశాయి. అయితే చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. మొన్న రామ్ చరణ్ బర్త్డే నాడు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసి ఇప్పుడు వాయిదా అంటే తట్టుకోవడం కష్టమేనంటున్నారు. ప్రమోషన్స్ ఊపందుకున్న సమయంలో ఇలాంటి వార్తలు సినిమా బస్ పై కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక చరణ్ కూడా పెద్దిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే RRR తర్వాత వచ్చిన ఆచార్య దారుణమైన డిజాస్టర్, ఆ తర్వాత సోలోగా వచ్చిన గేమ్ చేంజర్ కూడా అట్టర్ ఫ్లాప్. అందుకే పెద్దితో పక్కా హిట్ కొట్టి ఫ్యాన్స్ కి మళ్ళీ కిక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా రావాలని కోరుకుంటున్నాడు. అందుకే క్వాలిటీ కోసం టైం తీసుకున్నా తప్పేం లేదని కొంతమంది అంటుంటే సమ్మర్ సీజన్ మిస్ అవ్వటం కరెక్ట్ కాదని మరికొంతమంది వాదిస్తున్నారు. మొత్తానికి పెద్ద రిలీజ్ డేట్ పై ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. బుచ్చిబాబు టీం డే అండ్ నైట్ కష్టపడుతున్నప్పటికీ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే కానీ ఈ కన్ఫ్యూజన్ తొలగిపోదు. షూటింగ్ నిజంగానే పెండింగ్ లో ఉందా లేదా ప్లాన్ ప్రకారమే ఏప్రిల్ 30న సినిమా వస్తుందా అనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి మీరేమంటారు? క్వాలిటీ కోసం పెద్దని వాయిదా వేయటం కరెక్టేనా, లేదంటే మళ్ళీ వాయిదా పడితే సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందా? కామెంట్ చేయండి.